అర్యమాపులకౌధౌజా ప్రకేతి ప్రకేతి పుంజికస్థల నారద కచ్చనీరశ్చ వహంత్యేతే స్మ మాధవం. ఈ 7 ఈ మాధవ మాసాన్ని వహిస్తారు, పరిపాలిస్తారు అన్నాడు. అలాంటి పుంజిక స్థల ఆ మనస్సులో ఆ కక్ష తీర్చుకోవాలనే వాసన ఉండిపోవడం కారణంగా అంజనాదేవిగా పుట్టింది. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏ వాసనలు మరణించే సమయంలో మనలో ఉన్నాయో మనం అదే జన్మ ఎత్తుతాం ఖచ్చితంగా. అయం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితగా. భగవద్గీత 8వ అధ్యాయంలో మాట, అక్షర పరబ్రహ్మయోగంలోది. మనిషి చనిపోయేటప్పుడు ఏ భావంతో మనస్సులో ఆలోచిస్తూ సంతోషిస్తూ కానీ బాధపడుతూ కానీ కోపిస్తూ కానీ కామిస్తూ కానీ అసూయతో కానీ ఏ భావంతో చనిపోతాడో ఆ భావానికి తగిన జన్మ వెంటనే ఎత్తుతాడు. మిగిలిన జన్మలు తర్వాత ఎత్తుతాడు. అవేమి ఉండవు, అవన్నీ స్టోర్ రూమ్లో ఉంటాయి. అన్ని జన్మలు ఎత్తాల్సిందే అని వెంటనే ఏ జన్మ ఎత్తుతాడో అని గరుడ పురాణంలో గరుడు విష్ణువుని అడుగుతాడు. వెంటనే చెప్పొచ్చయ్యా, అందులో ఇబ్బంది ఏం లేదు, వాడి మనస్సులో ఏముందో నువ్వు చూడగలవా అన్నాడు విష్ణువు. అది వాడికే తెలుస్తుంది. వాడి మనస్సులో కనుక నేను ఈ ఇల్లు కట్టలేదు అంటూ పోయాడు అనుకో, ఇల్లు కట్టే తాపిమేస్త్రి అవుతాడు. 16 ఇల్లు కడతాడు, వాడికి ఇల్లు ఉండదు. నువ్వు ఇల్లు కట్టలేదు అన్నావు కానీ ఇంట్లో ఉండాలి అనలేదు కదా, దేవుడు అలా పట్టుకుంటాడు. లాజిక్ అంటే అది మన లాజిక్లా ఉండదు, దేవుడు లాజిక్. ఉళ్ళు వాచిపోతుంది మొత్తం అంతా. నువ్వు ఇల్లు కట్టలేదన్నావు కానీ ఇంట్లో ఉండాలనలేదు కదా, తాపీమేస్త్రవుతో 100 ఇల్లు కట్టుకోరు అంటాడు. వీడికి ఇల్లు ఉండదు. వాడు అలా తాపీ పెట్టి కడుతూనే ఉంటాడు. గోడ కట్టువాడు కొండపైకి ఎక్కను, బావి దవ్వివాడు పాతాళమనకేగు అని. బావి దవ్వివాడు కిందికి పోతూ ఉంటాడు, గోడ కట్టేవాడు పైకి పోతూ ఉంటాడు. మనం పైకి వెళ్ళే పనులు చేస్తే పైకి వెడతాం, కిందికి పోయే పనులు చేస్తే కిందికి పోతాం, అంతే లెక్క. నువ్వు బావి దవ్వే పని చేసి పైకి రావాలంటే ఎలా పైకి వస్తావండి? నీకు నువ్వే గొయ్యి దవ్వుకున్నాక పైకి రావాలంటే కనీసం గోడ కట్టాలి. కట్టిన కొద్దీ మంచిగా వేసి మంచివాడు పైకి ఎడతాడు. అంచేతన మనం అందరం నేర్చుకోవలసింది ఏమిటంటే ఈ ప్రవచనాల ద్వారా, చెప్పడం ద్వారా నేను, వినడం ద్వారా మీరు నేర్చుకోవలసింది క్రమంగా ఈ కోపాలు, ఈ కక్షలు, కామక్రోధ లోభమోహ బాధమాశ్చర్యాలే కాదండి, మనలో ఉండేటువంటి మంచి గుణాలు కూడా క్రమంగా పరిహరించుకోవాలి. నేనెంత మంచివాడిని, నేనెంత ధర్మాత్ముడిని, నేనెంత పండితుడిని, నేనెంత పతివ్రతని, నేనెంత గొప్పదాన్ని, ఇవన్నీ వదిలేసుకోవాలి. నేను ఏమీ కాదు, కేవలం శూన్యం. ఈ చుట్టూ ఉండే ఖాళీ ఎంతో నేనంతే అనే స్థితికి మరణించే నాటికి రావాలి. అంటే 60 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వ్యాపకాలు తగ్గించుకోవాలి. ముందు ఫోన్లు మాట్లాడడం మానేయాలి, చాలా తగ్గించుకోవాలి. వ్యాపారాలు తగ్గించుకోవాలి, వ్యాపకాలు తగ్గించుకోవాలి. ఇంట్లో కూర్చోవాలి. రోజుకు 1 గంట 2 గంటల మించి ఫోన్ మాట్లాడద్దు. ఆ గంటతో మాట్లాడమని చెప్పండి, వదిలిపోతుంది సరే. వదిలేయాలి. సర్వసంగ పరిత్యాగం చేసామంటే ముందు ఫోన్ అసలు మన దగ్గర ఫోన్ ఉండకూడదు. ఫోన్ మాట్లాడుతున్నామంటే మనం దేన్ని వదిలిపెట్టట్లేదు అనమాట. దాన్ని బట్టుకు ఏడుస్తున్నాం. ఇలాగా మాట్లాడకూడదు, తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రాణం రేపే పోవచ్చు. ఈ ఫోన్ కంపెనీ వాడి కింద పడతాం చివరికి. ఫోన్లు అమ్ముకునేవాడి కింద, ఫోన్లు రిపేర్ చేసేవాడి కింద, లేదా ఫోన్లు మాట్లాడి చెవి వాచిపోయి చెవి డాక్టర్ కింద పడతాం. ఏదో కర్మ ఇది. ఈ వాసనలు వదిలించుకోవాలండి ఖచ్చితంగా. దానికి వంటింట్లో ఉదాహరణ ఎక్కువ అక్కర్లా. గిన్నెలో ఏదన్నా ఒక పాయసం లాంటివి చేసామనుకోండి, ఒక రొట్టె కాల్చాం, గిన్నె రొట్టె, అది అడుగంటు పోయింది అనుకోండి, మనం చూసుకోకపోవడం వల్ల బాగా మాడిపోయి అడుగంటింది అనుకోండి, నల్లగా కింద పేరుకుంటుంది కదా మడ్డి. అది వదిలించాలా వద్దా? అది వదిలించాలి. ఏం చేస్తారు? దాన్ని నీళ్ళలో బాగా నానబెడతారు. నానబెట్టినా కూడా వదలకపోతే చింతపండు పులుసు వేస్తారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, చేస్తుంటే చూశాను. ఈ నానబెట్టకపోతే ఏం జరుగుతుంది? దానిలో నువ్వు పాయసం ఉండేవనుకో, ఈ మాడు దానికి అంటుకుంటుంది. అంచేతన నీళ్ళతో నానబెట్టి, చింతపండు పులుసు చేసి నానబెట్టి, ఈ మడ్డి అంతా మాడిపోయిందంతా వదిలించి అవసరమైతే అట్లకాడెట్టి గీకేసి శుభ్రంగా చేసి మళ్ళీ మీరు పాయసం ఉంటుంది, హాయిగా ఉంటుంది. లేకపోతే అంతకుముందు వండిన పదార్థం బహుశా మాంసం కావచ్చు, ఈ మాంసం వాసన పాయసానికి వస్తుంది. నువ్వు దాన్ని ఏమో అమ్మవారికి నైవేద్యం పెడతానట్టు, ఎలా కుదురుతుంది? ఈ వాసన వదిలించుకోవాలి. వాసన అంటే అదే. మాడు పట్టేసింది బాగాను, ఆ గిన్నెలోనే ఉండవు, ఏం చేస్తూ ఉంటారు.
భాండశుద్ధి లేని పాకమేళ అంటాడు దాన్నే వేమన్న గారు. భాండశుద్ధి లేని పాకమేళ. గిన్నె కడగకుండా వంట వండుతామేమిటే, ముందు గిన్నె కడగాలి కదా. అలాగే మనం జన్మెత్తాలి, మంచి జన్మెత్తాలి. కనీసం మోక్షం మాట ఎలా ఉన్నా మంచి జన్మెత్తాలంటే ముందు మనస్సు అనే గిన్నెను బాగా కడగాలి. నీళ్లతో తులిచి అవతల బారేయాలి. అన్ని మమకారాలు తెంచేసుకోవాలి, అన్ని బంధాలు తెంచేసుకోవాలి. 90 ఏళ్ళు 80 ఏళ్ళు భగవంతుడు నిర్ణయించిన ఆయుర్దాయం మనకు తెలియదు. శాస్త్రం ప్రకారం అయితే 72 ఏళ్ళు, అనుమానం ఇలా. ఇక్కడ 72 ఏళ్ళు దాటి ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చినట్లు లెక్క. ఎప్పటికే ఎక్కువ బతికం. 70 వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా 2 ఏళ్ళే అని పుట్టినరోజు జరుపుకోకూడదు, మైనస్ జరుపుకోవాలి. కౌంట్ డౌన్ అంటారే, పరీక్షలు ఇవి వచ్చినప్పుడు 17 డేస్ 16 డేస్ 15 డేస్ అంటారే, అలా పుట్టినరోజులు ఎలా జరుపుకోవాలి? ఇంకా 6 నెలలే, ఇంకా 3 నెలలే, ఇంకా 2 నెలలే, రేపే అని జరుపుకోవాలి. ఇంకా అప్పుడు వాడు సిద్ధంగా ఉంటాడు. మనిషి జీవితంలో నిర్భయంగా ఉండాలంటే మృత్యువుకి సిద్ధంగా ఉండాలి మిత్రమా. జీవితానికి కాదు సిద్ధంగా ఉండాల్సింది, మృత్యువుకి సిద్ధంగా ఉండాలి. అందుకే వీరుడైన ఆంజనేయ స్వామి ఏ పొజిషన్లో ఉంటాడండి? వీరాసనస్థక. శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలో శంకరాచార్య స్వామి చెబుతారు ఆంజనేయ స్వామి యొక్క ఆసనం గురించి. అవీరాసనస్థైరచి అచిన్ముద్రికాఢ్యై అభక్తాంజనేయాది తత్వప్రకాశై అమందారమాలైరమందారమూలై అమందారమాలైరమందారమూలై అరామాభిధేయైరలం దైవతైర్నక. ఆంజనేయ స్వామి ఇప్పుడు పారిజాత వృక్షం మొదట్లో కూర్చుని ఉంటాట, పారిజాతమాల ధరించి ఉంటాట. వీరాంజనేయుడు. వీరాసనం అంటే ఎడమకాలు ముందుకుంటుంది, కుడికాలు వెనక్కుంటుంది. ఇలా కూర్చుని ఉంటాడు, ఇలాగా దూకేయడానికి. యుద్ధానికైనా సరే దేనికైనా సరే దూకేయడానికి సిద్ధంగా ఉంటాడు. దాన్ని వీరాసనం అంటారు. వీరారాజ్య విరాట్ రూప లలితా సహస్రంలో ఉండే ఆసనానికి అర్థం అది. వీరగోష్ఠి ప్రియా. ఆ వీరత్వం అంటే వీరుడు అంటే యుద్ధం చేయడం కాదండి, దూకేయడం కూడాను. అంటే ఏమిటి? ఆంజనేయ స్వామి ఎందుకు సిద్ధంగా? అవసరమైతే యుద్ధానికి. కానీ ఇలా ఉండడం, అలా ఎవరు ఉంటారో గమనించండి. పరుగు పందాలకు నిలబడే వాళ్ళని మీరు గమనించండి. ఎప్పుడైనా పరుగు పందాలు జరిగినప్పుడు సరిగ్గా ఈ ఎడంకాలు ముందుకు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి అంటాడు. అక్కడ ఉండే ఆ పందెం నిర్వహించి ఒకసారి నువ్వు అనగానే వీడు దూకేస్తాడు. ఆ దూకే స్థితిలో వాడు ఇలా ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి వీరాసనంలో ఉంటే దూకగలడు. కానీ తద్దినం భోజనం చేసేటువంటి భోక్తలాగా పేటేసుకుని కూర్చుని పనసకాయ పొట్టేది, గారెలేది, పరవాన్నం ఏది అంటే దూకమంటే ఏం దూకుతావు? ఇక్కడ నువ్వు భోజనానికి కూర్చున్నావు. అంటే పరుగు పందెంలో మనం పాల్గొనాలంటే పరిగెట్టడానికి సిద్ధంగా ఉండాలి కదా. జీవితం అనే పరుగు పందెంలో మనం నెగ్గాలి అంటే జీవితం నుంచి అన్నీ విరమించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే వీరాంజనేయం. విరమణాసనమే వీరాంజనేయాసనం. వెళ్ళిపోతున్నాను, పరిగెట్టేస్తున్నాను, నాకు అక్కర్లేదు. అందుకే హనుమంతుడు ఒక కర్తవ్యం చేయగానే వెంటనే పరిగెట్టేస్తాడు అక్కడి నుంచి. సీతాదేవిని చూసి రాగానే ఏ హంగామా చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, రాముడి దగ్గరికి వెళ్ళలేదు, మాట్లాడకుండా ఓ బండ మీద కూర్చుని రామ్ 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 అనుకుంటూ కూర్చున్నాడు. మిగిలిన కోతులు ఉన్నారే అసలు అక్కడికి చూడనే లేదు, వెళ్ళనే లేదు. ఇక్కడ కూర్చుని పేకాడుకుంటూ కూర్చున్నారు వీళ్ళు. ఇసుకలో ఊరికే దూదీ పుల్ల ఆడుతూ కూర్చున్నారు మిగిలిన వాళ్ళు. వీళ్ళు వచ్చేసి రాముడు మెళ్ళ మీద ఒకడు, తొళ్ళ మీద ఒకడు, నెత్తి మీద ఒకడు, కత్తి మీద ఒకడు ఎక్కేసి మేము చూసాం. ఏం చూశారు వీళ్ళు? చూసిన వాడిని చూశారు. ఇదే మన సమాజంలో కూడా జరిగేది. ఎంత అసలు పనివాడు వెనకాల ఉంటాడు, లేని వాళ్ళంతా హంగామా చేస్తారు. కానీ హనుమంతుడు ఏం బాధపడలా. నేను చూశాను, ఆవిడని చూసిన ఆనందం నాకుంది, ఆయన అడిగితే చెబుతా, లేతే లేదు నాకెందుకు అని వెనకాల కూర్చున్నాడు ఆయన. రాముడికి తెలుసు కాబట్టి విషయం అంతా. ఉంగరం కూడా ఆయన ఎంతో నమ్మకంతో హనుమంతుడికి ఇచ్చాడు. మిగిలిన కోతుడికి ఇచ్చి ఉంటే తాకట్టెట్టేసేవాడు, అనుమానం లేదు. హనుమంతుడు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆవిడకి ఇచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి ముద్రకు పట్టుకొచ్చి ఈ చూడమని పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. నేను 2 తాకట్టే. అందుకే ఆయన చాలా నమ్మకంతో ఇచ్చాడు. హనుమంతుడు రమ్మని మీరు అందరూ చూశారులే, మీరు వెళ్ళి కాస్త కాఫీ టిఫిన్ చేయండి, అక్కడ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు, వెళ్ళండి పోండి, మీరు రండి అని హనుమంతుడు పిలిచాడు. అప్పుడు కంటింజానకి చంద్రవదన దృష్ట్వా సీతామయా అని చెప్పాడు రామాయణంలో. దృష్ట్వా సీతామయా అన్నాడు. ఆయన అడిగినంతవరకు చెప్పాడు. చాలా సంతోషం అయ్యా, ఏమి ఇయ్యగలను, ప్రాణాన్ దాస్యామి తేకపే అంటాడు రామచంద్రమూర్తి వాల్మీకి రామాయణంలో. శేషస్యేహోపకారాణం ప్రాణాన్ దాస్యామి తేకపే ఏకైకస్య ఉపకారస్య.
ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే శేషస్యేకోపకారాణం భవామ రుణినో వయం అంటాడు. ఉత్తర రామాయణంలో అద్భుతమైన మాట ఇది. హనుమంతుడు చేసిన ఉపకారాలన్నిటికీ సమాధానంగా యుద్ధం అయిపోయాక పట్టాభిషేకానికి వెళ్ళాక రామచంద్రమూర్తి హనుమంతుడిని పిలిచి ఏదో ఇద్దామనుకుంటాడు. పాపం సీతాదేవి ఆయనకి ఏమన్నా ఇవ్వండి, ఆయనకి ఏమన్నా ఇవ్వండి, ఆయనకి ఏమన్నా ఇవ్వండి అంటే నీకేం తెలుసు, ఆయనకి ఏమిస్తే సరిపోతుంది, ఏం పుచ్చుకుంటాడు ఆయన అని పిలిచి, ఏమయ్యా మీ అమ్మగారు నీకేదో ఇమ్మంటుందయ్యా, ఏమన్నా ఇవ్వమంటే ఏమిస్తారో అన్నాడు. ఏమిస్తారు, నాకేం కావాలి, నేను ఇవన్నీ కావాలని చేశానా అంటే అప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడు అంటే, నువ్వు చేసింది ఒక ఉపకారం కాదయ్యా, సీతమ్మ జాడ కనిపెట్టావు, యుద్ధంలో నాకు సాయం చేసావు, సముద్రాన్ని దాటావు, అశోకవనం ధ్వంసం చేసావు, రాక్షస సంహారం చేసావు, లంకాదహనం చేసావు, నాకు అనుకూలమైన ఎన్ని విషయాలే కదయ్యా, నా ప్రాణానికి ప్రాణం, మరో ప్రాణం నా లక్ష్మణుడు చనిపోతే బతికించావయ్యా, ఇంతకంటే ఉపకారం ఏదైనా ఉందా, లేకపోతే నేను సీతను సంపాదించి ఉపయోగం ఏముందయ్యా, నా తమ్ముడు పోయిన తర్వాత దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. భార్యలు పిల్లలు ఎక్కడైనా దొరుకుతారండి, తమ్ముడు అటువంటి తమ్ముడు దొరుకుతాడా, అటువంటి తమ్ముడు దొరుకుతాడా, నా కోసం ప్రాణం ఇచ్చే లక్ష్మణుడు, ప్రాణం పోతే కాపాడేందు నువ్వే కదయ్యా, నీకేమి ఇయ్యమంటావని రామచంద్రమూర్తి ఏమన్నాడు అంటే, నువ్వు చేసిన ఒక్క ఉపకారానికే నేను ప్రాణం ఇచ్చేస్తాను, ఇక ప్రాణాలు లేవు కదా నా దగ్గర, మిగిలిన ఉపకారాలకు ఏమిస్తానంటే జన్మజన్మలకి నీకు రుణపడి ఉంటాను అని రామచంద్రమూర్తి చేత యోగ్యతాపత్రం పొందినవాడమ్మా మన బాలాంజనేయ స్వామి. సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. జీవితంలో మనం అటువంటి యోగ్యతాపత్రం తల్లి నుండి, తండ్రి నుండి, భార్య నుండి, భర్త నుండి, పిల్లల నుండి, మన బంధువుల నుండి, మిత్రుల నుండి పొందగలగాలి, మన గురువు నుండి. ఏ ఒక్కరి నుంచి పొందగలిగినా మనం ధన్యులమే. నలుగురు ఐదుగురి నుండి పొందగలిగితే అంతకంటే ధన్యులం. కనీసం ఒక్కరి నుంచే నీ రుణం నేను తీర్చుకోలేనురా అని మన తల్లి మనతో అన్నా, మన తండ్రి మనతో అన్నా, మన కొడుకు మనతో అన్నా, ఎవరన్నానండి, ఏ ఆత్మీయమైన బంధం మనతో నీ రుణం నేను తీర్చుకోలేను అంటే మన జన్మ ధన్యమైనట్టు లెక్క. అలాగే ఊళ్ళో అందరూ ఉన్నారంటే అంతకంటే నాయకుడు ఎవరు ఉండరు ఇక్కడ. అది హనుమంతుడి జన్మ, హనుమంతుడి ఘర్షణ జన్మలో. అందుకని వాళ్ళ అమ్మ ఒక మనోభావంతో, ఒక వాసనతో, ఒక కక్షతో ఎలాగైనా రావణాసురుణ్ణి చంపాలి, నేను చంపలేకపోతే చంపగలిగిన కొడుకునేనా కనాలి అనే సంకల్పంతోనే పుట్టింది. అందుకే ఆవిడికి భర్త ఎవరయ్యారు అంటే కేసరి అయ్యాడు. ఆయనకి ఎందుకు కేసరి అని పేరు వచ్చింది? కేసరి అంటే కేసరములు కలిగింది సింహం. ఎందుకు ఆయనకి ఆ పేరు వచ్చింది? దుందుభి అనేటువంటి రాక్షసుడు ఒకడు వస్తే వాడు మత్తగజంలా ఉంటే సింహంలా వాడి మీద వారి చంపేశాడు ఈ కేసరి. అప్పటి నుంచి ఆయన కేసరి అన్నారు. ఆయనే సరి. అటువంటి కేసరికి అంజనాదేవినిచ్చి పెళ్లి చేసింది ఎవరయ్యా? కుంజరుడు అనేటువంటి వానరుడు. అంజనాదేవి తండ్రి పేరు కుంజరుడు. పుంజిక స్థల ఈ కుంజరుడికి కుమార్తెగా పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే ఈవిడ్ని కేసరికి ఇచ్చి పెళ్లి చేస్తాడని తెలుసు. ఆ జన్మ సంకల్పం అది. ఆ కేసరి అంశతోనే కేసరికే హనుమంతుడు జన్మించాలి. కేసరి కిశోరం అంటే సింహపిల్ల అని ఒక అర్థం, కేసరి యొక్క తనయుడు అని ఇంకో అర్థం. హనుమంతుడు కేసరి కిశోరం. కుంజరుడు అనేటువంటి వానరుడికి మనవడు, కేసరికి కొడుకు, అంజనాదేవికి ప్రియపుత్రుడు. ఆ అంజనాదేవి ఆంజనేయ స్వామిని కనడానికి కేవలం ఏదో భర్తతో గడిపినంత మాత్రానికి అందామని అనుకోలేదండి. అలా పుట్టే పిల్లలు ఎలా ఉంటారో మనం చూస్తున్నాగా. ఓటు వేయడానికి పనికొస్తారు, ఇంకా దొంగ ఓటు వేయడానికి కూడా పనికొస్తారు వీళ్ళు. ఇంకా దేనికి పనికిరారు. అటువంటి వాళ్ళు కాదు పుట్టవలసింది. తపస్సు చేయాలి పిల్లలు పుట్టాలంటే. స్త్రీ పురుష సంపర్కం సరిపోతున్న చాలా చిన్న విషయం అది. ఆ సంపర్కాలు 100 ఏళ్ళుగా అందరికీ జరుగుతూనే ఉన్నాయి, ఎవరికి పుట్టారు కనుక. అదేం కాదు ఇక్కడ. ఒక మహనీయుడు పుట్టాలి, ఒక మహనీయురాలు పుట్టాలి, ఒక చరిత్రను తిరగరాసేటువంటి మనిషి పుట్టాలి అంటే తపస్సు చేయాలి. ఆవిడకి ఆ సంకల్పం ఉంది కాబట్టి కేసరితో చెప్పింది, ఇది కేవలం మన వల్ల కలిగేది కాదు, నాకు మహత్తరమైన బలం కలిగిన కుమారుడు కావాలంటే. ఎందుకో అంజనా నాకు అలాగే అనిపిస్తోంది. మహాబలుడు అనే పేరు అమరకోశం ప్రకారం వాయుదేవుడికి ఉంది. అందుకని వాయుదేవుని గురించి తపస్సు చేయమన్నారు. అందుకని వాయుదేవుని గురించి తపస్సు చేసింది. ఆయన తేజస్సువుల్లో ప్రవేశిస్తే తప్ప వాయునందనుడు పుట్టడు, హనుమంతుడు కాలేడు. ద్వాపర యుగంలో ఆ తపస్సు వాయుదేవుని గురించి కుంతీదేవి చేసింది. ఆవిడికి భీమసేనుడు పుట్టాడు. ఈ త్రేతాయుగంలో ఈ తపస్సు అంజనాదేవి చేసింది. ఈవిడికి హనుమంతుడు పుట్టాడు.
అందుకని వాయువు ఒక అంశ మాత్రమే. అసలు హనుమంతుని యొక్క అంశ ఎవరో తెలుసా? సాక్షాత్ శివుడు. శివుడికి అంతకుముందు కల్పంలో రామాయణం జరిగినప్పటి నుంచి రాముడికి సేవ చేయాలని సంకల్పం. రామాయణం ఒక కల్పంలోనే ఒకసారే జరిగింది అనుకోకండి. అనేక రామాయణాల్లో అనేక విశేషాలు ఉంటాయి. మనం సాధారణంగా హిందూ పురాణాల మీద ఒక విమర్శ ఏమిటంటే ఈ పురాణంలో ఎలా ఉంది, ఆ పురాణాల్లో అలా ఉంది, ఇవన్నీ ఊరికే కల్పించి రాసేసుకున్నారు. చందమామ కథలు బోడి మాటలు మాట్లాడతారు. ఇక్కడ చదవడం తెలియక, విశ్లేషణ లేక. ఆ పురాణం జాగ్రత్తగా చదువు. ఆ రామాయణం కథ, హనుమంతుడి కథ ఇంకో పురాణంలో తేడాగా ఉందని సరిగ్గా చదివితే తెలుస్తుంది. కల్పాలు ఉంటాయి. ఇది శ్వేతవరాహ కల్పం, ఇలాంటిదే మేఘవాహన కల్పం, ఇలాంటిదే బ్రహ్మ కల్పం, ఇలాంటిదే పద్మ కల్పం. ఏ కల్పంలో జరిగిందో చూడు. ఆ కల్పంలో అలా జరిగింది. ఈ కల్పంలో ఇలా జరగాలని ఏం లేదు ఇక్కడ. దేవదాస్ సినిమా వేరు, దేవదాస్ మళ్ళీ పుట్టాడని సినిమా తీశారు, అది వేరండి. అదే కల్పం అంటే లెక్క. రామాయణం సినిమా పూర్వం తీశారు, బాపు గారు తీశారు, బోళ్ళంత. ఇప్పుడు తీయమనండి, వేరుగా ఉంటుంది. అదే కథ అండి, మార్పులు ఉంటాయి. లవకుశ సినిమాకి శ్రీరామరాజ్యం సినిమాకి మార్పు తేడా లేదా? లవకుశ సినిమాకి అదే కథ అండి, ఏం లేదు. కానీ ఏం చేశారు, శ్రీరామరాజ్యంలో మధ్యలో ఒక చిన్న బాలుణ్ణి కల్పించారు. లవకుశలో లేదు. వాల్మీకి ఆశ్రమంలో ఒక బాలుడు ఉంటాడు. ఆ బాలుడు లవకుశులకు స్నేహితుడుగా ఉంటాడు. అది కల్పిత పాత్ర. అంచేత లవకుశ లాంటి సినిమాయే శ్రీరామరాజ్యం, అనుమానమేం లేదు. అదే పద్ధతిలో బాపు గారే దానికి దర్శకత్వం కదా. నాగేశ్వరరావు లాంటి వాడు వాల్మీకి వేశాడు. చాలా అందంగా తీశారు, చాలా చక్కని సినిమా. అంతకంటే ఎవరు నటన ఏం చేయలేరు. ఇంకా ఎవరు ఊరికే వాళ్ళు ఎలా చేయాలి, మన లవకుశ చూడబట్టి నచ్చలేదు. ఇది నచ్చదంతే. రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తపోతు అయిందని పోలికలు చేస్తాం. మనం పోల్చకుండా ఉంటే శ్రీరామరాజ్యం మంచి సినిమా, అనుమానం. అందరూ బాగానే నటించారు, బాలకృష్ణ సహా చక్కగా నటించారు. ఉన్నంతలో అంతకంటే ఏం చేస్తారు? ఎన్టీ రామారావు దిగిరమ్మంటే ఎలా కుదురుతుంది? అది సాధ్యం కాదు. అదే ఇదే అంజలీదేవి వేరు, నయనతార వేరు. కానీ యథాశక్తి చేశారు వాళ్ళ శక్తి. మరి నాగేశ్వరరావు గారు అద్భుతంగా చేశాడు. కానీ మన నాగయ్య గారితో పోలిస్తే కుదరదు. ఏదైనా అంతే. కానీ ఇందులో కొన్ని పాత్రలు కల్పించారు కదా. ఆ లవకుశ సినిమా శ్రీరామరాజ్యంగా తీసినప్పుడు ఆధునికతను బట్టి, పరిస్థితిని బట్టి కొన్ని పాత్రలు కల్పించినట్టే రామాయణం ఒక కల్పంలో జరిగితే ఒకలా, ఇంకో కల్పంలో జరిగితే ఒకలా ఉంటుంది. మనమే ఇంకో జన్మెత్తితే ఇంకోలా ప్రవర్తిస్తాం. ఇందులో ఆశ్చర్యం ఏంలా. ఈ కల్పాల మార్పు వల్లే పురాణ కథలు తేడాగా ఉంటాయి. అంతేగాని పురాణాల్లో ఏదో కల్పనలు ఉన్నాయి, ఎవరో కూర్చుని రాసేసారని అనుకోకండి. అవి పొరపాటు. ఎక్కడ ఎన్ని కల్పాలుగానో ఈ పురాణ కథలన్నీ వస్తున్నాయి. అందుకని శివుడికి ఎప్పటి నుంచో రాముడికి సేవ చేయాలని సంకల్పం. ఎందుకంటే ఆయనకి దేవతలు ఎవరు నచ్చారు? మానవుడైన రామచంద్రమూర్తి నచ్చాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. సహస్రనామ తత్తుల్యం అంటారండి, పొరపాటు అండి, పండితులు అంగీకరించారు. సహస్రనామత తుల్యం కలిపితే సహస్రనామతస్తుల్యం అనాలి. సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. ఎప్పుడూ రామ 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 అని జపం చేస్తాడట శివుడు. పార్వతీదేవి అడిగింది, మీరే దేవుడు కదంటే మీరెవరి గురించి జపం చేస్తున్నారంటే, నీకు తెలియదు, దేవతల్ని మించిన దేవతలు మానవ లోకంలో ఉన్నారు పార్వతి. పొద్దున్న 10 గంటలకి పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి 10 గంటలకి పిలిచి వనవాసం అంది. 3వ తల్లో 36వ తల్లో ఎవడు లెక్కెట్టాడు. మాట్లాడకుండా రామచంద్రమూర్తి రాత్రికి రాత్రి అఖండ మహాసామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే. అంత త్యాగమూర్తి నాకు త్రిమూర్తులలో కనపడలేదు. రాముడే నా దేవుడు, రాముడే నా దేవుడు అన్నాడు శివుడు. దేవతల్లో 30 దేవతల్లో కనపడలేదు, త్రిమూర్తుల్లో కనపడలేదు, ఏ ద్వీపంలో చూసినా కనపడలేదు. కేవలం భూలోకంలో అయోధ్యలో మాత్రమే నాకు కనపడ్డాడు. రాముడే నా దేవుడు అనడు. నేను రాముడిని జపిస్తున్నా, మానవుణ్ణి సైతం దేవుడు జపిస్తున్నాడు అంటే మానవుణ్ణి ఎంత మహనీయుడుగా రామాయణం చిత్రించిందో చూడండి అమ్మా. మనం ఎంత అదృష్టవంతులం, మనం ఎంత అదృష్టవంతులం. మనం సత్ప్రవర్తనతో ఉంటే, మనం త్యాగం చేస్తే దేవతలు సైతం మన్ని పూజిస్తారు. మనం దేవతలను పూజించడం కాదు, మన్ని దేవతలు పూజిస్తారు. అది హిందూ ధర్మం. హిందూ పురాణాలన్నీ అదే చెబుతున్నావు. నీ విలువ నీకు తెలియట్లేదే, నువ్వు ఊరికే విగ్రహాల కాళ్ళ మీద పడుతున్నావు. వెళ్ళి నువ్వు తపస్సు చేయి, నువ్వే దేవుడవుతావు. నువ్వు తపస్సు చేయి, నువ్వు దేవుడవుతావంటే ఎవడి కాళ్ళ మీద పడతామని అడుగుతావు ఎంతసేపు. ఇక్కడ ఆయన గొప్పవాడా, ఈయన గొప్పవాడా, ఎందుకు ఈ గొప్పతనాలన్నీ? నీ కాళ్ళ మీద నువ్వు పడరాదా? మన మీద మనకి నమ్మకం లేక వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటాం ఇక్కడ. అందుకని శివుడు సైతం పూజించేటువంటి దేవుడు రాముడు. ఆయన మానవుడే. మరి
విష్ణువు అంశ కాబట్టి పూజించలేదు. అలా అయితే విష్ణువునే పూజించుకోవచ్చుగా. ఇంత త్యాగం ఇంకెవరూ చేయలేదండి భారతంలో కానీ భాగవతంలో కానీ మన అనేక 18 పురాణాల్లో కానీ రామచంద్రమూర్తి చేసిన త్యాగం ఎవరూ చేయలే. ఇవాళ ఊరికి అరెకరం పొలం కోసం 60 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇక్కడ ఓ చిన్న సర్పంచ్ పదవి కోసం ₹1 కోటి ఖర్చు పెట్టేస్తున్నాడు ఏకంగా. తర్వాత ఏమవుతాడో తెలియదు. ఇక్కడ సర్పంచ్ పదవి ఎంత చేస్తే ఇవాళ పొద్దున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక యువకుడు కనబడ్డాడు నాకు. నేను నాది మీది మీ ఊరే అన్నాడు. మా ఊరు అనమాట. ఆయన మాది ఒక ఊరే అన్నాడు. సరే సంతోషం, ఎవరబ్బాయా అని చెప్పాడు, ఏదో పేరు చెప్పాడు. ఆయన మా ఊరు సర్పంచ్ చేశాడు, 7 ఎకరాలు అమ్మేశాడు అన్నాడు. వెంటనే వాడు సర్పంచ్ చేసిన విషయం నాకు తెలుసు, కానీ 7 ఎకరాలు అమ్మిన విషయం వీడి ద్వారా తెలిసింది. ఓహో, వీడు 7 ఎకరాలు అమ్మాడా, ఈసారి ఊడేటప్పుడు అడుగుదాంలే అనుకున్నాను నేను. ఎందుకని? నిజంగా మీరు సేవ చేద్దామంటే అమ్మేయాలంటే అనుమానం వెళ్ళా. అలాగని మింగేద్దాం అనుకున్నారనుకో, చెడ్డ పేరు వస్తుంది. అసలు ఎందుకు దిగినట్టు? అంచేత రాజకీయంలో కూడా మనం సేవ చేస్తూనే మన ఆస్తులు కరిగిపోకుండా ప్రజలకు మేలు జరిగేలా చేయొచ్చు. ఓవర్ యాక్షన్ చేయక్కల్లా. సేవ పేరు మీద ఆస్తులు అమ్మేయక్కర్లేదు. అలాగని వాళ్ళ ఆస్తులు మింగేయను అక్కర్లేదు. ఇక్కడ రాజకీయమే రామరాజ్యం. రాముడు ఎవరాస్తి మింగేయలేదు, తన ఆస్తి ఏమీ ధారపోసేయలేదు. అక్కడ రాజ్య పరిపాలన చేశాడు సక్రమంగా. పన్ను కట్టవలసిన వాడి చేత కట్టించే రాజు అంటే గట్టిగానే ఉండాలి. అక్కడ ఉండవలసిన చోట గట్టిగా ఉండాలి. అందుకని పరమశివుడు తాను హనుమంతుడుగా పుట్టి రాముడికి సేవ చెయ్యాలి అనుకున్నాడు. అందుకని ఈ కల్పంలో, శ్వేతవాహన కల్పంలో, శ్వేతవరాహ కల్పంలో, త్రేతాయుగంలో రాముడు విష్ణువు తిరిగి రాముడుగా జన్మించినప్పుడు శివుడే సాక్షాత్తు రాముడికి సేవకుడుగా జన్మించాలని హనుమంతుడుగా జన్మించాడు. హనుమంతుడు శివాంశ సంభూతుడు. మీకు హనుమత్ సహస్రనామాల్లో, హనుమద్ అష్టోత్తర శతనామాల్లో కూడా రుద్రవీర్య సముద్భవాయ నమః, రుద్రవీర్య సముద్భవాయ నమః అని ఉంటుంది. అందులో కూడా ఒక విశేషం ఉంది. హనుమంతుడు ఏ రుద్రుని యొక్క అంశలో పుట్టాడు? అసలు రుద్రులు ఏమిటి? ఏకాదశ రుద్రులు అంటారు. అజేకపాదకిర్బుధ్నియో ఈశ్వరక భవక, వీళ్ళు 11 మంది రుద్రులు ఉన్నారు ఇక్కడ. అందులో అజ ఒకరు, ఏకపాత్ ఒకరు, అహిర్బుధ్నియుడు ఒకరు, ఈశ్వరుడు ఒకడు, భవుడు ఒకడు, ఇలా 11 మంది ఉన్నారండి. అందుకే శివాభిషేకం 11 సార్లు చేస్తారు. విష్ణువులు ఆదిత్యులు 12 మంది ఉన్నారు. అందులో విష్ణువు ఒకడు, సూర్యుడు ఒకడు, ఇంద్రుడు ఒకడు, దాతాశక్రార్యమాపూష అని ఉంటుంది అక్కడ. ఈ ఏకాదశ రుద్రుల్లో గమనించండి, బయాలజీ అంతా ఉంటుంది. బయాలజీ తెలిసినటువంటి అధ్యాపకులు, ఆచార్యులు చాలా సంతోషిస్తారు ఈ మాటకి. ఏకపాద రుద్రుని అంశగా హనుమంతుడు జన్మించాడు. ఏమిటి ఏకపాత్? ఏకపాత్ అనగానే మనం ఏమనుకుంటామంటే ఒక్కలే ఉంటుందిరా పాపం, 2వ కాలు లేదు, ఏదైనా రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటాం మనం. అంతే, మనకు అంతకంటే ఆలోచన రాదు ఇక్కడ. కానీ ఏకపాత్ అంటే ఏమిటో తెలియాలి అంటే ఒరిస్సాలో హీరాకుడ్డు వెళ్ళాలి. అక్కడ ఏకపాద దేవత ఆలయం ఉంది. శరీరం అంతా ఉంటుంది, స్త్రీ ఆకారమే మొత్తం అంతా. స్త్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ వరకు. కానీ కింద మాత్రం ఇలా ఒకటే కాలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సృష్టి మూలం ఏకకణ జీవితో జరిగింది అని చెప్పడమే ఏకపాత్ అనే దానికి ఉదాహరణ. అందుకే దానికి ముందేముందండి ఏకాదశ రుద్రుల్లో? అజ ఏకపాత్ అహిర్బుధ్నయ. అజ అంటే కణం, సెల్, జీవశాస్త్ర సంబంధమైన సెల్ ఉంది. అది పుట్టకముందు ఉండే స్థితి. నా జాయతే ఇత్యజ. ఇంకా పుట్టకముందు కణం ఎలా ఉంటుంది? పోగుల్లో ఉంటుంది. అంతకుముందు కాంతి కిరణాల్లో ఉంటుంది. కాంతి కిరణాలు క్రమంగా ఇలా ప్రవహించి పోగులు అవుతాయి. పోగులు ఎలా చుట్టుకుని గుండ్రంగా మారుతాయి. అదే కణం. అంచేత కణమే మొదటి విభాగం అనడానికి లేదు, వేదం అంగీకరించలేదు. అజ అనేది మొదటి కణం, కణానికి ముందు స్థితి. అది తర్వాత ఏకపాత్ అవుతుంది. ఒకే పాదంతో ఇలా పొడుగ్గా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? అహిర్బుధ్నియక. అహిహి అంటే పాము. ఒక పాము ఆకారం దాల్చినట్టుగా ఉంటుంది కాంతి కిరణం. ఎప్పటికీ కాంతి కిరణం అంటే చివర మెరుపు ఉంటుంది. ఆ కిరణానికి చివర ఉండే భాగంలో మెరుపు ఉంటుంది అంటారు. ఆ కాంతి కిరణం ఇలా పాములా ఉండడం. పైగా కాంతి కిరణం సైంటిఫిక్ థియరీ ప్రకారం, సైన్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే కాంతి కిరణం ముందు లావుగా ఉంటుంది, వెనక్కి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. పాము సరిగ్గా తల లావుగా ఉంటుంది, తోక దగ్గరికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. ఆ తల మీద నాగమణి అంటారు మన పురాణాల్లో. పావును ఎత్తి మీద మణి. పావును ఎత్తి మీద మణి అంటే అర్థం ఏంటంటే కాంతి కిరణం చివర మొదట
కాంతి కిరణం ఇలాగ ఫోటస్ అంటారు దాన్ని. ఆ ఫోటస్ ఆకారంలో ఫోటాన్ అనేటువంటి ఆకారంలో మెరుస్తూ ఉంటుంది. ఈ బయాలజీ అంతటిని పురాణాల రూపంలో ఏకాదశ రుద్రుల రూపంలో చెప్పారండి. హిందూ పురాణాలన్నీ విజ్ఞానం తప్ప పుక్కిటి పురాణాలు కాదండి. పెద్దలకి నమస్కారం పెట్టి కోరుతున్న ఎవరు బయాలజీకి సంబంధించిన వారు ఉన్నా ఈ పరిశోధనలు జరిపించాలి. ఇవి మనం చెయ్యం. మనం ఎంతసేపు 11 సార్లు అభిషేకం చేసేసి, 11 సార్లు పసుపు పూసేసి, 11 కుంకాలు పూసేసి, 11 సార్లు ప్రదక్షిణం చేసేసి, 11 పిండి వంటలు వేసుకుని తినేసి ఆసుపత్రికి వెళ్ళి 11 లక్షలు సమర్పిస్తాం. అది కూడా 11. మనకి 11 మీదే దృష్టి ఎంతసేపు. అంతేగాని ఈ రుద్రనామాల్లో ఇంత బయాలజీ ఉంది, దీన్ని పరిశోధన చేద్దామని ఎవరికీ అనిపించదండి. అదేదో పూర్వం వాడు రాసుకున్నది కదా మాకు గీసుకున్నది. అది అజ ఏకపాత్ అగిర్బుద్ధిని ఏక. ఆ ఏకపాత్ రుద్రుడే అంటే సృష్టికి మూలంలో ఉన్న ఏకకణ జీవి అయినటువంటి రుద్రాంశే హనుమంతుడిలో ప్రవేశించింది. అంజనాదేవి తపస్సు ఆవిడ సంకల్పం కారణంగా వాయుదేవుని యొక్క తేజస్సు ప్రవేశించింది. హనుమంతుడు సాక్షాత్తు రుద్రవీర్య సముద్భవుడు అనడానికి ఉదాహరణ ఏమిటో ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు చెబుతాడు చక్కని పద్యంలో. సాక్షాత్యంబుడుగాకయున్న కలవే చర్చింప ఈ శౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు. సాక్షాత్యంబుడుగాకయున్న కలవే చర్చింప ఆ శౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు. రుద్రాంశంబునన్ బుట్టి పార్వతీ కుక్షిన్ వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్ళు వర్తించి. రుద్రాంశంబునన్ బుట్టి పార్వతీ కుక్షిన్ వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్ళు వర్తించి. ఈ అక్షయ్యద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసిలెన్ అని ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు హనుమంతుని బాల్యాన్ని వర్ణిస్తూ పద్యాలు రాస్తాడు. ఆ పద్యాల ఆధారంగా మనం హనుమంతుని బాల్యం చెప్పుకుంటాం. రామాయణంలోకి హనుమంతుడు ఎలా ప్రవేశించాడో చెప్పుకుంటాం. ప్రవేశించాక ఏం చేశాడో సుందరకాండ వగేరా అన్నీ రేపు చెప్పుకుంటాం. భారతంలో హనుమంతుడు ఏం చేశాడో ఎల్లుండి చెప్పుకుంటాం. అందుకని ఈ 3 రోజులకి శీర్షిక రామాంజనేయం భీమాంజనేయం. భారతంలో ఆంజనేయుడు అంటే భీముడికి ఆంజనేయుడికి మధ్యలోనే, మరెక్కడ కనపడ్డాం. బాల్యంలోనే ఆయన శివుడు అంశ కాకపోతే ఇన్ని ప్రతిభా విశేషాలు ఉంటాయా అన్నారు. సాక్షాత్ శంభుడుగా కయున్న కలవే చర్చింప. ఆలోచించి చూడండి, ఎటువంటి శౌర్యం, ఎటువంటి ధైర్యం, ఎటువంటి క్షాంతి, ఎటువంటి ప్రతిభ. గమనించండి, ఇవాళ వ్యక్తిత్వ వికాసం అంటే ఇవే 4: ధైర్యం, శౌర్యం, క్షాంతి, ప్రతిభ. ఎంతమంది యువకులలో ఇవి ఉన్నాయో గమనించండి. మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెద్ద కోచింగ్, 3 నెలల శిక్షణ, 3000 భక్షణ. ఈ 15 ఏళ్ళు చదువు పేరు మీద ఏం నేర్పారో తెలియదు ఇక్కడ. మళ్ళీ అదో కోచింగ్. ఎంత చేసినా వాడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కట్నం తక్కువ ఇచ్చారని బళ్ళన్న కాల్చుకు తినే రకం అవుతాడు మొగాడైతే. ఈ ఆడదైతే మొగుడిని చంటేస్తుంది. అన్నదంలా కొనవా, మా నాన్న కొనాలా నువ్వు కొనాలి, మా నాన్న కొనాలి నువ్వు. ఇదే వ్యక్తిత్వ వికాసం. మొగుడిని కాల్చుకు తినడం, బెళ్ళాన్ని కాల్చుకు తినటే వ్యక్తిత్వం. దీనికి కోచింగ్. ఏం వ్యక్తిత్వాలు ఉన్నాయో చూస్తున్నాం ఇక్కడ. ఇంతంత కోచింగ్లు పొందిన వాళ్ళు, ఇంతంత బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాగానే గొడవలు. వీరింటికి వీరు ఫోన్లు, వారింటికి వీరు ఫోన్లు. చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు. పెళ్లి చేసి సుఖంగా ఉండలేదు ఇక్కడ. ఇదివరకు పెళ్ళి అయితే ఇక వదిలేసేవారు ఆ విషయాన్ని, గొడవలు. ఎందుకంటే అదే మొగుడు అదే భార్య, ఏం చచ్చినా ఇంక ఇంటికి వచ్చినా సరే పా అని చెప్పేవారు వెంటనే. ఇప్పుడు అలా కదా, వచ్చాయి చూసుకుందాం, ఏడు చూసుకునేది ఇక్కడ. అహంకారాలు, అటు ఇటు అహంకారాలే మొత్తం. వచ్చేయమనే వాళ్ళే, సర్దుకోమని చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ. అంచేతను ఇలా ఉన్న వ్యక్తిత్వం బాగుండాలి, కాపరాలు బాగుండాలి, చదువు బాగుండాలి, జీవితం అంతా బాగుండాలంటే ఈ 4 ఉండాలి: శౌర్యం, ధైర్యం, క్షాంతి, ప్రతిభ. శౌర్యం వేరు, ధైర్యం వేరు. కష్టం వచ్చింది, కదలకుండా ఉండడం ధైర్యం. ఏం చెయ్యాలో అది చేయడం శౌర్యం. తేడా అది. ధీరస్య భావం ధైర్యం, శౌరస్య భావం శౌర్యం. సంస్కృతంలో ఆ మూలం వ్యుత్పత్తుల్లో గడితే అర్థం తెలుస్తుంది. ఆ సంస్కృత భాష గొప్పతనం. దేవభాష అని ఎందుకంటారంటే దేవతల రహస్యాలు తెలియాలంటే సంస్కృతం చదవాలి. ఇక తెలుగు సహా, తమిళం సహా, కన్నడం సహా ఏ భాష సరిపోదు, సంస్కృతం చదవాలి. దాన్ని దేవభాష అంట. ఆ పదం వ్యుత్పత్తి మూలంలోకి వెళ్ళి తెలిసిపోతుంది.
శౌర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు. సూర్యుని యొక్క భావమే శౌర్యం. ధైర్యం ఎక్కడ? ధీరుని యొక్క భావం ధీరత్వం అంటే హిందీలో ధీరే చల్లతే అంటారు, నెమ్మదిగా వేయించడం. ధీర సమీరే యమునా తీరే వకతివనే వనమాలి, ధీర సమీరే యమునా తీరే వకతివనే వనమాలి అని అద్భుతమైన జయదేవ గీతాలు ఉంటాయి. ధీర సమీరే అంటే గాలికి ధైర్యం ఏమిటండి? గాలి మెల్లగా వీస్తుంది, అంతకంటే ఏం లేదు. సంస్కృతంలో ధీర అంటే మెల్లగా. ధీరత్వం మన ధైర్యంతో ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఏ సమస్య వచ్చినా నెమ్మదిగా ఉండు, పలక్కు, కాసేపు కూర్చో, కంగారు పడకో, ఎగిరెగిరి పడకో, అలా ఉంటే ధైర్యం. దాన్ని ఎదిరించద్దు, ఏం చేయొద్దు, ఏ ప్రతిక్రియ చేయొద్దు, ఏం సమాధానం కూడా చెప్పొద్దు, ముందు అసలు అలా ఉండు. ఒక సమస్య మన దృష్టికి రాగానే తలనొప్పి వచ్చేసింది అనుకోండి, మనం ధీరులం కాదు బీరులం. తలనొప్పి రాకూడదు నీకు. జీవితం అంటేనే సమస్యలండి. సమస్యలు లేకుండా ఉంటాయా? తరంగాలు లేకుండా సముద్రం ఉంటుందా? సమస్యలు లేకుండా జీవితం ఉంటుందా? ఒక వ్యక్తిని మనం అంచనా వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయన జీవితంలో జరిగిన ఘట్టాల ఆధారంగా అంచనా వేయకూడదు, చాలా తప్పు మాట. ఏవో 2 దురదృష్టాలు జరిగాయని ఏమిటో ఆయన జీవితం అలా అయిపోయింది, యథవ్యాఖ్యానం చేయక్కర్లేదు ఎక్కడ. ఒక వ్యక్తిని అంచనా వేసినప్పుడు ఆడైనా మొగైనా ఆయన జీవితంలో జరిగిన ఘట్టాల ఆధారంగా అంచనా వేయొద్దు మిత్రమా. ఆ ఘట్టాలకు ఆయన స్పందించిన విధానం ఆధారంగా అంచనా వేయాలి. అది జరిగినప్పుడు ఆయన కానీ ఆవిడ కానీ ఏం చేశారో గమనించండి, దాన్ని బట్టి అంచనా వేయండి. అది జరగడమే దోషం అంటారు, జరుగుతాయి. ఎవరి జీవితంలో ఏదైనా జరుగుతాయి. ఎంత మహానుభావుడి జీవితంలోనే దురదృష్టకర ఘట్టాలు కొన్ని ఉంటాయి. దానికి ఆయన కారణం అంటే ఎలాగా? జరుగుతాయి. అలాగా జరిగింది, సరే ఆయన ఏం చేశారు, దాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకో. ఆయన పిరికి వాళ్ళ పారిపోయాడా? నిలబడి సమస్యను ఎదుర్కొన్నాడంటే ధీర సమీరే యమునా తీరే, అది ధైర్యం. అంటే ముందు సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? హనుమంతుల్లా ప్రశాంతంగా కానీ ఎందుకంటే సముద్రం దాటాలి. ఇక్కడ అంగదుడు, జాంబవంతుడు, ఈ ముఠా అంతా ఉన్నారు కదా, వానర సంఘం మొత్తం. వీళ్ళకి అధ్యక్షుడు, కార్యదర్శి అందరూ ఉన్నారు, పనిచేసేవాళ్ళు అడిగారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని సముద్రం ఎవడు దాడతాడంటే ఒకడు అన్నాడు, నేను 10 మైళ్ళు వెళ్ళగలను, మరి ఆ తర్వాత ఎవడు ఎడతాడు? రిలే పరుగు మంది వేడు ఏమన్నా ఇక్కడ. ఇంకొక ఆయన నేను 20 మైళ్ళు పెడతానన్నాడు. ఇంకొక ఆయన నేను 30 మైళ్ళు పెడతానన్నాడు. అంగదుడు అన్నాడు, నేను సుమారుగా వెళ్ళిపోతాను కానీ మధ్యలో ఆగిపోతాను. నేను మధ్యలో ఆగిపోయాడు, వెళ్ళడం ఎందుకు, పని లేక చచ్చూరుకుంటాడు. జాంబవంతుడు ఉన్నాడు, ఆయన అసలు స్పెషల్ స్టైలు, ఆయన వేరుగా మాట్లాడతాడు. ఎప్పుడు నేను వెళ్ళిపోగలను, అనుమానం లేదు, కానీ మళ్ళీ తిరిగి రావడం కష్టం. తిరిగి రావడం కష్టమే, దగ్గర టీ కొట్టెట్టుకుంటావా? చంపేడు వాడు రావణాసురుడు. తిరిగి రాకపోతే చంపేయడండి. పైగా ఆ తిరిగి రాలేకపోవడానికి కారణం చెప్పాడు జాంబవంతుడు. వాడు లైఫ్ స్టైల్ చూడండి ఎటువంటిది జాంబవంతుడు అంటే. తాత పెద్దవాడివి కదా, అసలు పెడతానంటున్నావు, 100 శతయోజన విస్తీర్ణం, 800 మైళ్ళు ఉంది. ఆ లంకకి మనకి తేడా దూరం 800 మైళ్ళు. పెడతాం, దూకేస్తాం, అనుమానంలో, కానీ మళ్ళీ తిరిగి రావడం కష్టం. ఎందుకయ్యా అన్నాడు. నేను వామనుడు త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు సరదాకి ప్రదక్షిణం చేసేట. ఆయన స్థాయి అది. త్రివిక్రముడికి ప్రదక్షిణం చేశాడు, వీడి ఇల్లు బంగారం కానీ జాంబవంతుడు అంటే. చేశాను. ఆ సమయంలో ఓ పర్వతం మోకాల్లో దిగబడింది. అప్పటి నుంచి నేను ఈ మోకాలకు ఆపరేషన్ చేసేందుకు గురవారెడ్డి గారు లేకపోవడం నేను ఆగిపోయాను అన్నాడు. గురవారెడ్డి గారు ఉంటే మోకాల్లో పర్వతం లాగేసేవాడు. వీడు మోకాల్లో పర్వతం దిగింది, అది వాడి స్థాయి. ఏదో చిన్న ముళ్ళు దిగితే ఆగలేం మనం ఇక్కడ. జాంబవంతుడు మోకాల్లో పర్వతం ఇముడిపోయిందంటే వాడు మోకాలు ఎంత, వాడు మోకాలు ఎంత ఉందంటే వాడు ఆకారం ఎంత, అది అండి ఆకారం. మనం వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటి అర్థం లేకుండాను. వాడు సముద్రం మీద దాటాడంటే బోద్దూకినట్టు దూకుతారు వాళ్ళు. అందుకని నేను రాలేను, ఆ పర్వతం దిగబడిపోయింది. ఏమిటో అక్కడి నుంచి సరైన ఉద్యోగంలో సెలవు దొరక్క, వరుసపెట్టిన నెలలు సెలవు కావాలి కదా, మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే, అది దొరక్క నేను ఏమిటో ఆ పర్వతాన్ని అలా వదిలేశాను. అది ఉండడం వల్ల తిరిగి రాలని లేకపోతే వస్తానన్నాడు. అయ్యో, ఇది వాళ్ళ శక్తి. ఇటువంటి వాడు 1,000,000 మంది వెళ్ళారు లంక మీదకి దాడి. వాడు ఉంటాడా ఇంకా రావణాసురుడు? అందుకే హనుమంతుడు రావణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మీ సైన్యానికి ఉన్న శక్తి ఏమిటంటే అన్నాడు, నా శక్తి చూశావు కదా, నేను సముద్రాన్ని ఒక చేత్తో దాటేశాను, ఇక్కడికి వచ్చి నీ అశోకవనం అంతా ధ్వంసం చేశాను, నీ పెద్ద కొడుకు అక్షయుడు సహా ఇప్పుడు ఒక 500 మందిని చంపాను, ఇది నా శక్తి. వానర సైన్యంలో నా నెంబర్ ఎంతంటే 2324 నోటికి దోచిన నెంబర్ చెప్పాడు. ఎంసెట్లో చివరి ర్యాంక్ ఉంటుంది చూడండి, అది చెప్పాడు. 6 అంకెల ర్యాంక్ చెప్పాడు. ఈ జన్మలో వీడికి ఎంసెట్లో 6 అంకెల ర్యాంక్ వచ్చిందంటే వీడికి ఇక్కడ కాదు, కర్ణాటక కాదు, ఎక్కడ అరేబియాలో కూడా సీటు రాదు వీడికి.
అని హనుమంతుడు అంత వినయంగా, నేను ఇన్ని సాహసాలు చేసిన వాడిని, వానర సైన్యంలో నా స్థాయి ఏమిటి అంటే 6 అంకెలు, అంతా నాకంటే పెద్దవాళ్ళు, అలా అదరగొట్టేశాడు రావణాసురుడిని. 6 అంకెలు కాదు, ఇది మొదటివాడు నిజానికి. కానీ వినయం ఎంత గొప్పది అంటే, నేను చాలా చిన్నవాడినయ్యా, మా అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు ముందు నేనంతా అని మాట్లాడాడు. దెబ్బకి రావణాసురుడు గుండెలు ఎదిరిపోయాయి. బాబు వీడే ఇంత చేశాడంటే, వాళ్ళు వస్తే అయ్యి బాబు సీతని చేయడం మంచిది, చీర సారే పెట్టి శ్రావణ మాసం రాకుండానే పంపేయడం మంచిది అని వాడికి బడలు పుట్టేలా మాట్లాడడం అంటే, రాయబారం అంటే అది వాడికి అఫెన్స్ ఆడాలి. ఎంతసేపు డిఫెన్స్ ఆడతారు ఏంటంటే చేతకాని మేళం. అఫెన్స్ ఆడాలి, ఎదుటివాడి మీద దాడి చేయాలి మనం. అప్పుడు వాడు లొంగొస్తాడు. వాడు ఏదో చేస్తే మనం ఏదో చేసే వరకు నువ్వేదో కాగల, వెళ్ళు ముందు తెలుసుకో. అక్కడ అఫెన్స్ ఆడాలి. హనుమంతుడు అఫెన్స్ ఆడతాడు, రాముడు అఫెన్స్ ఆడాడు, పాండవులు అఫెన్స్ ఆడారు, ముందు డిఫెన్స్ ఆడలేదండి. భారత యుద్ధం మొదలవగానే మొదటి బాణం ఎవరు వేశారో తెలుసా? భీమసేనుడు వేశాడు. మొదటి రోజు మొదటి బాణం భీష్మ పర్వంలో భీమసేనుడు వేశాడు. ఎవరి మీద వేశాడో తెలుసా? దుర్యోధనుడి మీద వేశాడు. అది పద్ధతి. తర్వాత పక్కన ఉన్నవాడు ఒకడు అడిగాడు భీముడిని, ఏమిటి అబ్బాయి మొదటి బాణం నువ్వు వేసావు, వాళ్ళని వేయనివ్వచ్చు కదా అంటే, వాళ్ళని వేయిస్తే మనం ఉంటామా ఇక్కడ అన్నాడు ఆయన. అది పాయింట్. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో ఒక చక్కటి మాట చెబుతాడు, యుద్ధం రావడానికి ఎప్పుడూ మనం కారణం కాకూడదు మిత్రమా, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వేయాలి. మొదటి బాణం వేసే అవకాశం శత్రువుకి ఇస్తే మనం ఉండం ఇక్కడ. అది తెలివైన పని కాదు. ఇక్కడ యుద్ధం రావడానికి మనం కారణం కావద్దు, మనం శాంతివంతంగానే ఉందాం. కానీ అవతలవాడు కవ్వించి యుద్ధం చేస్తే ఊరుకుంటాడు, పుచ్చి ఎగరగొట్టేస్తాం పట్టుకుని. ఇక్కడ అది మనమే వేయాలి బాణం. వాడికి వేసే అవకాశం ఇచ్చామనుకో, వాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు, మనం పోయాం. ఇంకేం వేస్తాం ఇక్కడ? మార్చుడి వాడికి ఫోన్ చేయాలి తీసుకెళ్ళమని. అది తెలుసుకోవలసింది. శౌర్యం అంటే అది, ధైర్యం అంటే అది. ముందు కష్టం వస్తే హనుమంతుడిలాగా ధైర్యంగా ఉండాలి, కదలకుండా. తర్వాత శౌర్యం, శౌరస్య భావం, ప్రతిక్రియ, ఏం చేయాలో అది చెయ్యి. అయిపోయాక అన్ని విషయాల్లోనూ శౌర్యం పనికిరాదు. క్షాంతి, క్షమాగుణం ఉండాలి, క్షమించాలి, సహించాలి, ఓర్పుగా ఉండాలి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, ఓ వారం రోజులో 10 రోజుల్లో మనం మౌనంగా ఉంటే వెళ్ళిపోతాయి. దాంతో అనవసరంగా ఊరికే కెలకెత్తుతాను, వదిలేయి. ఎందుకంటే అవతల వాళ్ళు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడో ఏదో వాగుతూ ఉంటాడు. ప్రతిదానికి మనం సమాధానం చెప్పగలం. దాని సంస్కృతంలో చక్కని మాట కూడా, శ్వాయది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతిదశంతి యద్యాక్రోశతి నీచో న సజ్జనస్తం ప్రతివదతి కించిత్. కుక్క మొరుగుతుందయ్యా రోడ్డు మీద, నువ్వు దాంతోపాటు మొరుగుతావా అన్నాడు. కుక్క మొరిగితే మనం ఏం చేస్తామంటే ఉడుపుగా తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతాం. నన్ను చూసి మొరుగుతావో నీ అంతు చూస్తా, నువ్వు చూస్తావో చూడవుగానే ఒక కాటు గరిస్తే నీ అంతు చూస్తుంది. అది ఎందుకు వచ్చిన గొడవ కుక్కతోటి మనకి? అది కుక్క అని తెలిసినప్పుడు. కుక్క మొరిగింది, నువ్వు మొరుగుతావా? శ్వాయది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతిదశంతి. కుక్క మనిషిని కరిచింది కదా, మొరిగింది కదా, మనిషి తిరిగి కరుస్తాడా, మొరుగుతాడా? లేదు. యద్యాక్రోశతి నీచగా, నీచులైన వాళ్ళు మనం అంటే గిట్టగా అసూయతో ఏదో ఒకటి అంటూ ఉంటారు. వదిలే, లీవ్ ఇట్, లెట్ దెమ్ పార్క్. మొరుక్కొని ఆయాసం వచ్చి ఊరుకుంటారు. లేదు, చర్య తీసుకోదలుచుకున్నా గట్టిగా మళ్ళీ మాట్లాడకుండా తీసుకోవాలి, లేవద్దు. ఇంకా మౌనంగానే ఉండాలి. చర్య తీసుకుంటే గట్టిగా ఉండాలి. ఆ మౌనంగా ఉండడమే ధైర్యం, చర్య తీసుకోవడమే శౌర్యం. ఆ రెండూ ఉన్నాయి. చర్య తీసుకున్నావు, అయిపోయింది, క్షాంతి. ఇక వదిలేసే విషయాన్ని మళ్ళీ వచ్చిన వాడి దగ్గరలా కొంచెం, మొన్న ఒకరిని కొట్టాను రే, దెబ్బకి ఇది వద్దు, ఇది అహంకారం, ఇది మళ్ళీ నీకు వాసన వచ్చింది, మళ్ళీ పుడతావు, వాడు కొడతాడు నేను. ఇక్కడ కొట్టే వదిలేరదే విషయాన్ని వదలడం. అందరూ చెప్తాడు, ఇక్కడ పేపర్లో వేయిస్తాడు, అందరూ తెలియాలి. కొట్టానరే మళ్ళీ లేస్తే ఒట్టి అంటాడు. తర్వాత వాడు వచ్చే జన్మలో వాడు కొడతాడు, వీళ్ళు లేవడం. ఇంకా చేసిన దాన్ని చేసినట్టు వదిలేయాలి. అప్పుడే చిత్తం అనేది ఉండదండి. మనస్సు బుద్ధి వల్ల మనకు అపకారం జరగదమ్మా. మూడోది ఉంది, చిత్తం అని. మనస్సు అంటే సంకల్ప వికల్పాలు. చెయ్యనా వద్దా, చదవనా వద్దా, లేవనా వద్దా, పెళ్లి చేసుకోనా వద్దా, గొడవ పెట్టుకోనా వద్దా, ఈ సంకల్ప వికల్పాలు ఉన్నప్పుడు అది మనస్సు. పెట్టుకుందాం, ఏదోడు చేద్దాం, ఇది అది బుద్ధి, నిశ్చయాత్మక. ఆ చేసేయి, ఏదో ఒకటి చేసి పర్వాలేదు, నువ్వు అనుకున్నావు కదా చేసి, ఇంక వదిలేయి. దాన్ని వదిలేయం మనం. మనసులో జ్ఞాపకం పెట్టుకుని వచ్చిన వాళ్ళకల్లా చెబుతూ ఉంటాం. దాన్ని ఫేస్బుక్లో పెడతాం, వాట్సాప్లో పెడతాం, అవసరమైతే పుస్తకం రాస్తాం, ఆముదం రాస్తాం. ఇదే పెద్ద తంట. ఎందుకు వదిలేయట్లేదు నువ్వు? మంచి అయినా వదిలేయాలి, చెడ్డైనా వదిలేయాలి, సన్మానమైనా వదిలేయాలి, అవమానమైనా వదిలేయాలి, నిందైనా వదిలేయాలి, స్తుతి అయినా వదిలేయాలి. జీవితం అంటే వదిలేయడమే, పట్టు కూర్చోవడం కాదు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో జీవితం అంటే వదిలేయడమే, వదిలేయాలి. అక్కడ దాన్ని పట్టుకునేది పట్టుకో, వదిలేయి, అయిపోయింది, వదిలేయి. అదే క్షాంతి. సముద్రం దూకొచ్చాడు, వదిలేశాడు ఆ విషయాన్ని.
లంకను ధ్వంసం చేసి వచ్చాడు, వదిలేశాడు. మళ్ళీ ఏ వానరుణ్ణి కూర్చోబెట్టి నేను ఎంతమందిని చంపానని చెప్పలా. ఈ డబ్బా కబుర్లు ఉండవు హనుమంతుడి దగ్గర. ఎవరన్నా వచ్చి చంపానా, అవును నాకు గుర్తులేదురా అంటాడు. అంతే. ఈయన గుర్తుండవు అని పెట్టుకోడు. ఈయన గుర్తున్నదల్లా 2 అక్షరాలు, రామ రామ రామ, ఇంకేం గుర్తులేవు. నాకు రామనామం తప్ప ఏం గుర్తులేదురా. ఇంత మహానుభావుడు ప్రపంచంలో ఉంటాడండి, ప్రపంచంలో ఉంటాడండి. ఒక చిన్న పని చేస్తే 500 విరాళం ఇస్తే దేనికైనా 5,000 రూపాయల ప్రకటన పేపర్లో వేయిస్తున్నామే, నేను 500 ఇచ్చానని. ఇంత డబ్బా కొట్టుకుంటాము. లేకపోతే ఎవరైనా ఒక మాట అంటే, చిన్న మాట అనగానే 3 రోజుల పాటు ఇంట్లో లేవకుండా శవంలా పడుకుంటున్నామే. మనం హనుమంతుడి గురించి తెలుసుకునే అర్హతైనా ఉందా అసలు? ఈ దుఃఖానికి నువ్వు చెల్లించొద్దు, ఆ సన్మానానికి నువ్వు చెల్లించొద్దు, 2 వదిలేయి. తుల్య నిందాస్తు తిరుమౌని సంతుష్టో ఏనకేనచ్యుత నికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ. 12వ భగవద్గీత భక్తి యోగం. సమానంగా అది క్షాంతి, అది ప్రతిభ. అంతేకాదు, అవసరమైనప్పుడు ప్రతిభ చూపించాలి. సూక్ష్మ బుద్ధితో ఉండేదాన్ని ప్రతిభ. నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు. ఎప్పటికప్పుడే కొత్తగా ఉదయించేటువంటి జ్ఞానం ఉందే దాన్ని ప్రతిభ అంటారు. మన జ్ఞానం పెరిగి కొత్తగా ఉదయించాలి అంటే కొత్త గ్రంథాలు చదవాలి, కొత్త పెద్దల మాటలు కొత్తగా వినాలి, కొత్త జీవితానుభవాలు పొందాలంటే దేశం తిరగాలి. 4 ప్రయాణాలు చేస్తే బోల్డు జ్ఞానం వస్తుంది. 4 గ్రంథాలు చదివితే బోల్డు జ్ఞానం వస్తుంది. 4 పెద్దవాళ్ళని పలకరిస్తే బోల్డు జ్ఞానం వస్తుంది. యువతరం కోసం చెబుతున్నా, మీరు మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లతో గడపండి. మీ వయస్సు వాళ్ళతో గడపడం కాదు, సేమ్ ఏజ్ గ్రూప్. ఎందుకంటే కొట్టుకు చావడానికి పనికొస్తుంది సేమ్ ఏజ్ గ్రూప్. వీడికి ఆవేశమే, వాడికి ఆవేశమే. అదే 20 ఏళ్ల అమ్మాయి 70 ఏళ్ల మామగారి దగ్గర కూర్చుందనుకోండి, ఆవిడ జీవితానుభవాలన్నీ చెబుతుంది. ఈ అమ్మాయి జీవితంలో కష్టాలు రావు, వచ్చినా ఎలా ఎదుర్కోవాలో తెలుసు. పెద్దవాళ్ల వల్ల ఉపయోగం అది గమనించాలి. మా కాలేజీలో ఇలా జరిగింది, నాకేదో తలనొప్పిగా ఉంది, ఏంటంటే ఊరుకోవే ఇప్పుడు జరుగుతున్నా ఏంటి, ఇవన్నీ ఇదివరకు కూడా జరిగేవి అనో స్టోరీ చెబుతుంది. అనుభవం, జీవితానుభవం. ఇది ప్రతిభ. దీనివల్ల నీ ప్రతిభ వికసిస్తుంది. పెద్దవాళ్ళ ద్వారా మంచి మాటలు విన్నావు, దీన్నే వృద్ధోపసేవనం అంటారు. కాళ్ళు పెసకడం, పేక పెసకడం కాదు వృద్ధోపసేవనం అంటే. పెద్దల ద్వారా 4 మంచి మాటలు తెలుసుకోవడం. శుశ్రూష అంటారు. శుశ్రూష అంటే వినడం సేవ ఎలా అవుతుందండి? వినడం ద్వారా నీకు జ్ఞానం వస్తుంది. అందుకని పెద్దల దగ్గర కూర్చుంటే అది ఎలా ఉంటుంది అంటే మనకి అనుభవం, ప్రతిభ పెరుగుతుంది. ఓహో, ఈ అనుభవం ఉంది కదా, మనకి తెలియదు కానీ మా అమ్మ చెబుతోంది కదా, నాన్న చెప్పారు కదా, పెద్దవాళ్ళు చెప్పారు కదా. మన జీవితంలో అనుభవం లేకపోవచ్చు, వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, ఇంక అంతకంటే మనకి జరిగేదేముంది ఇక్కడ? ఇది ఎప్పటికప్పుడు అంటే సమస్యలను ఎదుర్కోవడానికి ప్రతిభ చాలా అవసరం. ఇవాళ పరీక్షలు రాసే విద్యార్థులకి ప్రతిభ చాలా అవసరం. సూక్ష్మ దర్శనం ఉండాలి. ఈ 4 హనుమంతుడికి ఉన్నాయి. ఇవి శివుడి యొక్క లక్షణాలు అన్నారు. ఆశౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు. అందుకే నేను సామాన్యుడు కాదు. రుద్రాంశంబునం పార్వతీ కుక్షిన్ వృద్ధి వహించి, రుద్రుని యొక్క అంశగా ముందు పార్వతీదేవి కడుపులో పడ్డాడు ఆ తేజస్వరూపంలో. పావకునిలో కొన్నాళ్ళు వర్తించి అగ్నిలో కొన్నాళ్ళు విహరించాడు. కుమారస్వామిలేగే సాక్షాత్తు హనుమంతుడు కూడా. అక్షయ్యద్యుతి, ఈ నశింపలేనటువంటి ఈ కాంతి, అక్షయమైనటువంటి ఈ ద్యుతి ఉందే, ఈ అక్షయ్యద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసిలెన్. ఆ తర్వాత వాయుదేవుని యొక్క గర్భంలో ప్రవేశించాడు. ఆ తర్వాత వాయువు ద్వారా తేజో రూపంలో అంజనాదేవి గర్భంలో ప్రవేశించాడు. ఇక్కడ ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి, అపార్థానికి పోకూడదు. మానవ స్త్రీలు దేవతల ద్వారా సంతానం కన్నారు అంటే తేజ ప్రవేశం, అక్కడ సంపర్కం ఉండదు. దయచేసి గమనించండి, పిచ్చి పిచ్చి విమర్శలు చేయకూడదు. పాండవులను కుంతీదేవి దేవతల ద్వారా కంది అంటే తేజస్ సంపర్కం, శరీర సంపర్కం కాదు. వ్యాసుని వల్ల ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజు పుట్టారంటే తేజస్ సంపర్కం, శరీర సంపర్కం కాదు. వ్యాసుడు ఆ దాసీలతో కలవలేదు, అంబికా అంబాలికలతో కలవల, అంతకంటే తప్పు లేదు, కలవలేదు. ఆయన తెలియక చదవక మాట్లాడే మాటలు ఇవి. మనం చేసే వధోపనులు సమర్థించుకోవడానికి వాళ్ళని తీసుకురాకూడదు రంగంలోకి. వాళ్ళు చేసిన పని అది కాదు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాసుడు కానీ, వాయుదేవుడు కానీ, శివుడు కానీ ఎవరైనా మానవ స్త్రీ గర్భంలో ప్రవేశింపజేయాలి తేజస్సుని అంటే ఆ స్త్రీకి స్వప్నంలో కనిపించి తమ తేజో అంశాన్ని ఆవిడ మనస్సులో ప్రవేశపెడతారు. ఆ మనస్సులోంచి అది గర్భం ధరిస్తుంది ఆ తేజస్సు కారణంగా. భౌతికంగా భర్తృ సంపర్కం ఎలాగూ ఉంటుంది. భర్త ఉన్నాడుగా, భర్త లేని వాళ్ళకి పిల్లలు కలగరు కదా. ఇది ఎలాగూ ఇది మామూలు ప్రక్రియ. ఇది ఆకాశగంగ అయినా సరే తాగడానికి ఒక గ్లాసు ఉండాలా వద్దా? ఈ గ్లాసే స్త్రీ పురుషుల సంపర్కం.
కానీ తాగింది ఆకాశగంగా వేరు, మన మామూలు వాటర్ వేరు కదండి, తేడా ఉందా లేదా? ఆ తేజస్ సంపర్కం అంటే అర్థం అది. అందుకని వాయుదేవుడు అంజనాదేవికి స్వప్నంలో కనిపించి తన తేజస్సును ఆవిడలో ప్రవేశపెట్టాడు. శివుడు ఆయన తేజస్సును ప్రవేశపెట్టాడు. శివుడు తేజస్సు, వాయువు తేజస్సు ఉన్నాక, కేసరి భౌతిక సంపర్కం ఉన్నాక, కేసరికి పుట్టినటువంటి అంజనాదేవికి పుట్టినటువంటి ఆంజనేయుడు శివాంశ సంభూతుడు, వాయునందనుడు అంటే ఆశ్చర్యమేముంది, తప్పేముంది? పైగా వాయువు ఎక్కువగా శివుడు అంశతో ఉంటాడు. వాయు పురాణం అని ఒక పురాణం ఉంది. వాయు పురాణం అనే పేరు అంతా శివాలయాలకు శివుడి గురించే ఉంటుంది. అందులో వాయు పురాణం అని ఊరికే పేరు, దాని నిండా శివుడు మహిమే. 18 పురాణాల్లో 10 పురాణాలు శివుడి గురించే చెబుతాయండి. శివుడి గురించి చెప్పే పురాణాలే ఎక్కువ. 18 పురాణాల్లో 10 విష్ణువు గురించి చెప్పేవి 4 ఉన్నాయి, అమ్మవారి గురించి చెప్పేవి 2 ఉన్నాయి, ఇతర బ్రహ్మ మొదలైన వాళ్ళ గురించి ఇంకో 2, 3 ఉన్నాయి. ఎక్కువ పురాణాలు శివుడి మీదే ఉన్నాయి. ఇది పేరు ఊరికే మన మార్కండేయ పురాణం, మత్స్య పురాణం అన్నీ శివుడి గురించే ఉంటాయి ఎక్కువ. శివమహిమలే ఎక్కువ. ఎందుకంటే సృష్టికి మూలం ఆయన, సదాశివుడు అంటారు, ఎప్పుడు ఉండేవాడు ఆయన. ఆ అంశ కాకపోతే ఇలా ఉండదు కదా అన్నాడు ఖచ్చితంగా.